రేవంత్ రెడ్డిని ఒక రేంజ్ లో రైఫిల్ రెడ్డి అని ఉద్యమకారుడు కాదని కూడా చాలా మాట్లాడారు వీడియోలో. బరాబర్ మాట్లాడతా, ఇంకా ఎక్కువ మాట్లాడతా. నిజంగా కూడా కాదు కదా మరి ఆయనే తెలంగాణ ఉద్యమకారుల మీద లాఠీలు పట్టుకొని ఏడ ఉద్యమకారులు కనబడతా కొట్టిన బాపతోడు రేవంత్ రెడ్డి. అరే జనగాంలో జరిగింది, దానికి వ్యతిరేకంగా చంద్రబాబు యాత్ర అప్పుడు ఈయన లట్టు పట్టుకొని రోడ్డు మీదకి వచ్చి తిరిగిండు. ఆ తుపాకీ పట్టుకునేది కూడా విజువల్ ఇప్పుడు కనబడుతుంది అక్కడక్కడ ఉండి. అది ఎవరి మీద చేసిండు అనుకుంటారు? ఉద్యమకారుల మీద చేసిండు, తెలంగాణ ఉద్యమకారుల మీద చేసిండు. చంద్రబాబు ర్యాలీ వస్తుంటే దానికి ప్రొటెస్ట్ చేసేందుకు వస్తే తుపాకీ పట్టుకొని నిలబడ్డాడు మొగాయనే. దానికి ఇనుప పాదాలతోటి ఈయన చంద్రబాబు వచ్చి మా పల్లెల మీద దాడి చేసినని చెప్పని ఈయన చేసిన వారం రోజుల లోపల నేను పాలకుర్తి పాదయాత్ర అని దేవరపుల దగ్గర కడవండి దొడ్డికొమరే ఇంటి కాడికెళ్ళి పాదయాత్ర చేసిన మొత్తం ఏంది ఆ బెల్ట్ మొత్తం తాను నాయకు ఊరు కావచ్చు, బందగి ఊరు, వీళ్ళందరూ ఊర్లు తలిగేటట్టుగా పోయి పాదయాత్ర చేసి పాలకుర్తిలో ఒక విద్యార్థి మీటింగ్ పెట్టిన పెద్ద ఎత్తున. ఈ చంద్రబాబు పాపపు కాళ్ళు ఈ పల్లెల మీద పడ్డాయని చెప్పని. అప్పుడు ఎంబడి ఎవరున్నారు? రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా. ఈయన ఎంబడి చంద్రబాబు ఎంబడి రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా. సరే కాలబడి ముఖ్యమంత్రి ఎన్నికైనా మారుతాడేమో అనుకుంటే లేదే, మొత్తం ఆయనే ఒరిజినల్ గుణం మొత్తం ఎట్లున్నదో అట్లా చూపించిన కుక్కతోక వంకర ఎట్లుంటుందో రేవంత్ రెడ్డి గుణం కూడా గట్లనే ఉంటది. ఈ తెలంగాణ ప్రజల మీద నాకు పైసా ప్రేమ లేదు. అప్పుడు తుపాకీ ఎట్టేది పట్టిండో ఇప్పుడు ఇంకో రకంగా తుపాకీ పట్టుకొని వస్తున్నా అనేది క్లియర్ కట్ గా అర్థమయ్యే మాట్లాడుతున్నాం.